కామ్రేడ్ నారాయణ భలే అవలే మంచి ఆయప్ప ఏందేందో ఏం మాట్లాడుతుంటారు అందరికీ తెలుసు అది. మళ్ళీ మాట్లాడతాడు ఏదైనా నోరు జారుతుంటాడు, మళ్ళా సారీ బా ఏదో తప్పైపోయింది లేబ్బా అని ఆయనే చెప్తా అంటాడు. అందుకే నారాయణ పెద్దగా కొందరు సీరియస్గా తీసుకుంటుంటారు, కొందరు తీసుకోరు. ఆయప్పని రకరకాలుగా చూస్తుంటారు, కామెడీ యాక్టర్గా కూడా చూస్తుంటారు. ఆయప్పకి ఎందుకో హీరో నాగార్జున మీద ఒక రకమైన కోపం ఉంది. అందుకే బిగ్ బాస్ మీద పదే పదే విమర్శలు చేస్తుంటాడు. ఇప్పుడు ఏం చేసినారంటే ఆ నాగార్జున ఆ ఎన్ కన్వెన్షన్ అనేది ఆడ హైదరాబాద్లో కూల్చినారు కదా, ఆమెను చిక్కినారా మనకు ఇప్పుడు అని నారాయణ ఏం చేసినాడు, అదరా ఆడపోయి ఎన్ కన్వెన్షన్ కూల్చిన కాడికి వినాడు. ఆమెన డైలాగులు కొట్టినాడు సుమారుగా. ఆ హీరో నాగార్జున మంచి నటుడే కావచ్చు కానీ ఆక్రమణదారుడు, ఆయన అట్లా చేస్తే ఎట్లా కుదరవు, డైలాగులు కొడితే కుదరవు, ఇది ఆక్రమణ తెలిస్తే నేనే కూల్చేసిండేవాడిని కదా అని నాగార్జున అన్నాడు. అవన్నీ సినిమా డైలాగులు అని ఆయప్ప మాట్లాడినాడు. సరే ఇప్పుడు ఆయన ఆడికి పోయి మాట్లాడినాడు కదా. ఇప్పుడు ఆ నాగార్జున కట్టింది ఆడ చెరువులో కాబట్టి ఆడ హైడ్రా అనేది మొత్తం హైదరాబాద్లో ఎక్కడైతే చెరువుల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ కూల్చడం మొదలుపెట్టింది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు అదే మన ఏపీ పైన అందరి కన్ను పడింది. ఇప్పుడు విజయవాడలో కరకట్ట పైన చంద్రబాబు ఇండ్లు ఉందనేది ఒక చర్చ మొదలైంది. అయ్యా మన నారాయణ గారు పోయి ఆడ కరకట్ట మీద అంత చూడుబ్బా, ఆడన్న చెరువులో కట్టినారు. చెరువులు అంటే పెద్ద ఇది కాదు, ఈడ కృష్ణా నదిలోనే ఈడ కరకట్ట పైన చంద్రబాబు కట్టినాడంటున్నారు. అట్లే లింగంనేని గెస్ట్ హౌసు, గోకరాజు గంగరాజు, ఆయన మంతెన సత్యనారాయణ రాజు, ఇంకా ఎవరెవరితో ఏవో పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఇంతకుముందు జగన్ ప్రభుత్వం వాటన్నిటికీ నోటీసులు కూడా ఇచ్చిండే. సరే అది కోర్టుకు వినారు, ఏదో వ్యవహారం అట్లా జరిగిపోయింది. ఇప్పుడు కనీసం ఆడ జగన్ పోయి ఆడ చూసే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఒక్క నారాయణ తప్ప ఎవరు ఆడికి పోయి అంత సాహసం చేయరని అంటున్నారు. అందుకే నారాయణ పోయి అక్కడ ఇంతకు ఆడ నదిలో ఉండాయా లేదా, మంచేంది చెడ్డేంది, ఆక్రమణలా కాదా తేల్చేది ఈయనొక్కడే. ఈయనకు ఆక్రమణల పైన బాగా అవగాహన ఉంటుంది కమ్యూనిస్టులకు అని అందరు చెప్తాండారు. ఇంకోటి ఏంటంటే ఇంకో చర్చ ఏముంది, కొందరు ఇప్పుడు నా పోన్లే చంద్రబాబు నిర్మాణాల కాడికి ఆయపకు సరిపోయిన వాళ్ళు అయితేనే పోయేది అని అంటున్నారు. ఒకవైపు బీజేపీతో టీడీపీ సంసారం చేస్తుంది. అయినా కూడా ఏమంటాడు ఈయన, మేము అట్లా చూడము చంద్రబాబును, ఈయన లౌకికవాదంట ఎవరు నారాయణ అంటాడు. అందుకే ఈయన కరకట్ట పైన ఉండే ఈ నిర్మాణాలను చూచాడా లేదా నాలాంటి వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. కానీ ప్రజలేమో ఆడికి నారాయణ పోయి ఆ ఆక్రమణ విషయం తేల్చాలని కోరుకుంటున్నారు. మరి ఇట్లా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇంతకు నారాయణ ఆడికి పోతాడా పోడా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మరి నా అనుమానమే నిజమవుతుందా, ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందా అనేది నారాయణ తేల్చాల. మరి ఏం బా నారాయణ కొంత పోస్వామి అట్లా ఇక్కడ కూడా నువ్వు అట్ట తిరుగుతూ ఉండాలన్నా, పోయి అట్ట పోయి చూడరాదు రొంత. ఓకే, థ్యాంక్ యూ.